థియేటర్లలో పాప్కార్న్, ఫ్రాంకీస్, కూల్ డ్రింక్స్ ఎవరైనా అమ్ముతారు. అదే ఆల్కహాల్ అమ్మితే ఎలా ఉంటుంది అని ఆలోచించింది ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ ఐనాక్స్. సినిమాలో దమ్మున్నా లేకపోయినా మందు కోసమైనా జనాలు రాకపోరా అని యోచిస్తోంది. అసలే జనాలు ఓటీటీకి బాగా అలవాటు పడిపోయారు. అందులోనూ ఏ సినిమా అయినా 8 వారాలు తిరిగేసరికి ఓటీటీలో అందుబాటులోకి వస్తుందని తెలిసి చాలామంది థియేటర్కి వెళ్లటమే మానేశారు. వాళ్లను తిరిగి థియేటర్కు తీసుకురావాలని, ఇలా ఏదో ఒక కొత్త ప్లాన్ అమలు చేయాల్సిందే అని పీవీఆర్ బలంగా ఫిక్స్ అయింది. దీనివల్ల ప్రేక్షకులకు ఏదో ఒకలా కిక్కెక్కించాలని నిర్ణయించుకుందనమాట. అందుకే బెంగళూరు, గుర్గావ్లో మద్యం లైసెన్స్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అటు ఆదాయం పెంచుకోవడంతో పాటు ఇటు సినీ ప్రియులకు అద్భుతమైన అనుభూతిని కల్పించేందుకు ఇలాంటి ఐడియాతో ముందుకు వస్తోందనమాట. కానీ ఇది అమలు చేస్తే సినిమా చూసేందుకు వచ్చే జనాల కంటే మందు తాగేందుకు బారులు తీరేవారే ఎక్కువ అవుతారని అంటున్నారు. అలాగే ఆడవారిని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. థియేటర్లలో మద్యం అమ్మకాలన్న మాట కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది మన దేశంలో కొత్తేమీ కాదు. ఆల్రెడీ 2 చోట్ల ఇది అమలవుతూనే ఉంది. న్యూఢిల్లీలోని డైరెక్టర్స్ కట్, ముంబైలోని మైనస్ ఐనాక్స్ మల్టీప్లెక్స్లోని లాంజ్ ఏరియాలో మద్యం అమ్ముతున్నారు. సినిమా ప్రారంభానికి ముందు, అయిపోయాక లాంజ్లో కూర్చొని కావలసినంత మద్యం కొనుక్కొని తాగొచ్చు. కానీ మందు తాగుతూ సినిమా చూసేందుకు మాత్రం అవకాశం లేదు.